ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 18:20 ధ్యానించుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. కడుపు నిండును అంటే వాడి జీవనం అట, వాడి జీవితము, వాడి జీవనము దేని మీద ఆధారపడి ఉంటుందట? వాడి నోటి మాటలను బట్టి ఆధారపడి ఉంటుందట. ఈ నోటి మాటలతో వాడు ఏమైతే మాట్లాడతాడో దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క రిజల్ట్స్ వాడు అనుభవించుతాడు అని. కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలే ఎదుటి వారితో స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలే ఉన్న స్నేహాన్ని కూడా పాడు చేస్తాయి. మన మాటలే ఎదుటివానికి దయ కలిగి చేస్తాయి. అదే మాటలు ఎదుటివానికి కోపాన్ని రేపుతాయి. కాబట్టి మన జీవితం, మన కడుపు నిండాలి అంటే, మన జీవిత విధానాన్ని, మన జీవితాన్ని చక్కగా ముందుకు సాగిపోవాలి అంటే నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత మాట అంటాడు, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. పెదవుల ఆదాయం అంటారు చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఫ్రూట్ ఆఫ్ హిజ్ మౌత్ అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ హిజ్ మౌత్ అంటే తన నోటి ఫలముట. నోటి నుండి వచ్చే మాట విత్తనం లాంటిదండి. నోటి నుండి వచ్చే మాట విత్తనం లాంటిది. ఆ విత్తనం ఏమవుతుందంటే ఎవరి హృదయంలో అయితే విత్తబడుతుందో అది ఒక వృక్షంగా మారి రకరకాల ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. మన నోటి నుంచి వచ్చే మాట చేదైన మాట మాట్లాడితే విన్నవారి హృదయంలో చేదైన విత్తనం నాటబడుతుంది. ఆ వ్యక్తి హృదయంలో మన పట్ల ఎప్పుడు కూడా చేదైన ఫలాలే వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా మన పట్ల సదుద్దేశం ఉండదు. మనం మాట్లాడిన మాట ప్రేమగల మాట, కృపాసహితమైన మాట అయితే ఆ మాట ఆ వ్యక్తి హృదయంలో నాటబడుతుంది. మన గురించి ఎప్పుడు కూడా అది మంచి ఫలాలే ఫలింపజేస్తుంది. కాబట్టి మాట అనేది ఒక విత్తనం లాంటిది, ఒక సీడ్ లాంటిది. ఆ సీడ్ మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఏం విత్తాలి? మంచినే విత్తుకుంటూ పోయినప్పుడు అది ఎవరెవరి హృదయంలో నాటబడుతుందో అందరి హృదయాలలో కూడా మన పట్ల మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. ఆ మంచి ఫలాలు ఎప్పుడు ఫలిస్తూ ఉంటుందో అప్పుడు వారు కూడా ఇన్ రిటర్న్ మన పట్ల వారు మంచినే విత్తుతారు. మన యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెప్తూ నెక్స్ట్ వచనంలో అంటాడు, 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. మాటలను నువ్వు సరైన మాటలు మాట్లాడడానికి నువ్వు దాని యందు ప్రీతికరముగా శ్రద్ధ వహించి నువ్వు మాట్లాడితే దాని ఫలాలు, మంచి ఫలాలు పొందుకుంటావు. దాని మీద శ్రద్ధ చూపకుండా దాన్ని వదిలేస్తే చేదైన ఫలాలే పొందే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు మన మాట్లాడే మాటల్లో దేవుడిని అడుగుదాం, ప్రభువా నీ మంచితనాన్ని నాకు ఇవ్వి, నేను ఎదుటివానికి మంచినే పంచే భాగ్యం దయచేయి. నేను మంచిని పంచినప్పుడు, నేను మంచిని విత్తినప్పుడు నేను మంచిని కోస్తాను. కనుక ఈ లోకము చెడుతో నిండి ఉన్నప్పటికీ మంచి మాట్లాడి మంచిని విత్తగలిగే జీవితం నాకు ఇవ్వి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు ఆయన యొక్క మంచితనాన్ని మనలో నింపి ఎదుటివానికి మంచినిచ్చేవారుగా మన మాటల్లో, మన క్రియల్లో నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా నోటి మాటల యొక్క ఫలాన్ని మేము అనుభవిస్తామని తెలుసుకుని మాట్లాడేటప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. కనుక కొంచెమే మాట్లాడినా, ఎక్కువే మాట్లాడినా సత్యము మాట్లాడటకు, కృపాసహితంగా మాట్లాడటకు, మేము మాట్లాడే మాటే మరలా మా దగ్గరికి ఫలంగా వస్తుందని సత్యాన్ని తెలుసుకుని మాట్లాడే నీ యొక్క వివేచన, ఆలోచన, నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మన నోటి మాటలలో, మన క్రియల్లో మనలను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.